హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుప్రజ తెలుగు వీడియోస్. ఈరోజు మనం చిల్లీ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిల్లీ చికెన్ కోసం ఇక్కడ నేను 400 గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాను. 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక కోడిగుడ్డుని వేస్తున్నాను. కోడిగుడ్డు వేశాక ఇందులోకి సగం చెక్క దాకా నిమ్మరసాన్ని పిండుకోవాలి. నిమ్మరసం పిండిన తర్వాత కోడిగుడ్డు నిమ్మరసం చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండిని వేస్తున్నాను. ఇవి వేశాక పిండి అంతా చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చికెన్ని 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేయాలి. ఆయిల్ని హీట్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసే ముందు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చికెన్ ముక్కల్ని వేయాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తాయి కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. ఇలా ఒకవైపు బాగా వేగాక ఇంకొక వైపుకి తిప్పి ఇంకొక వైపు కూడా బాగా వేయించుకోవాలి. ఈ చిల్లీ చికెన్ని మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చికెన్ని ఇలా 2 వైపులా ఉడికించుకోవాలి. 2 వైపులా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చిల్లీ చికెన్ సేమ్ బయట బండి మీద దొరికే చిల్లీ చికెన్ లాగే ఉంటుంది. అస్సలు ఏమాత్రం మార్పు ఉండదు. సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిని వేయాలి. ఒక ఉల్లిపాయని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని వేస్తున్నాను. వేసి ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 కప్ నీళ్ళని పోస్తున్నాను. నీళ్లు పోసాక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారంని వేయాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్ వేసి 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న చికెన్ని వేయాలి. చికెన్ వేశాక బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను 1/2 నిమ్మకాయ రసాన్ని పిండుతున్నాను. నిమ్మకాయ రసం ప్లేస్లో వెనిగర్ కూడా వేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.